అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'అసుర' 41వ భాగం. హైదరాబాద్‌కి టికెట్స్ బుక్ చేయమని వేదాతో ఏకే చెప్పాడు. వెళ్లే ముందు తన ఊరు వెళ్లి కుటుంబ సభ్యులందరినీ కలిసొద్దామని రైజా వేదాకి సలహా ఇచ్చింది. అలా కుదరదంటూ గదిలోకి వెళ్ళిపోతున్న వేదాని రైజా ఆపి, నిజం చెప్పు, బాస్‌ని ప్రేమిస్తున్నావు కదూ? ఇప్పుడు దాని గురించెందుకు? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయటం మానేయ్. బాస్‌కి ఇలాంటివన్నీ ఇష్టముండదు. ఇద్దరి మధ్యలో ఉన్నది కమిట్మెంట్ అంతే. బాస్‌కి నా మీద ప్రేమ లేదు, నాకు బాస్ మీద లేదు. ఇద్దరూ గది బయట మాట్లాడుతూ ఉండగా తన గదిలో ఉన్న ఏకే కోపంగా ఉన్నాడు. అతను సిటీలో లేని సమయాన్ని చూసి ప్రజెక్ట్ అనే ప్రాజెక్ట్ని మరొకరు చేజిక్కించుకున్నారు. దీని వెనకాల దేవేంద్ర హస్తముందని ఏకేకి బాగా తెలుసు. అందుకే ఆపేసిన తన ప్రాజెక్ట్ని కొనసాగిస్తూ మొదటి ప్రాధాన్యత దానికే ఇవ్వాలి అనుకున్నాడు. సీరియస్గా దాని గురించి ఆలోచిస్తున్నాడు. బయట రైజా మాటలతో విసిగిపోయిన వేద గార్డెన్ వైపు దారి తీసింది. ఓకే వేద, అంత కోపం ఎందుకు? కనీసం నీ పనైనా షేర్ చేసుకోనివ్వు. ఆ టికెట్స్ నేను బుక్ చేస్తాను, ఇటువ్వు అంటూ వేద చేతిలో ఉన్న ల్యాప్టాప్ని తీసుకోబోయింది రైజా. వేద వెళ్ళి సోఫాలో కూర్చుంది. వద్దు, బాస్ గురించి నీకేం తెలీదు. ఓన్లీ సీటే కాదు, వెళ్ళేటప్పుడు ఫుడ్ కూడా బుక్ చేయాలి. తన కోపాన్ని తగ్గించుకొని శాంతంగా చెప్పింది వేద. ఇప్పటికైనా ఒప్పుకోవచ్చుగా, నువ్వు బాస్ని ప్రేమిస్తున్నావు. కానీ నువ్వు బాస్ జస్ట్ రిలేషన్షిప్ అని భ్రమలో ఉన్నారు. రైజా అనగానే వేద కోపంగా, అవును, బాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. ఆయనకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావటం లేదు. నా జీవితాన్ని ఆయనకిచ్చేశాను. అలాంటప్పుడు నా మనసు ఇవ్వలేనా? గట్టిగా అరిచింది. రైజా ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటం చూసి వేద కోపంలో ఏం మాట్లాడిందో గుర్తు చేసుకుని తడబడుతూ, అది కాదు రైజా, నేనేం చెప్తున్నానో అర్థం చేసుకో. రైజాని చూస్తూ అంది. మాట్లాడకు. నీకు జూనియర్ ఏకే కావాలా వద్దా? నువ్వు బాస్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు కదూ? రైజా అనగానే వేదామోభావంగా తల ఊపింది. అయితే నీకు సీక్రెట్స్ చెప్తాను. మొన్నటి హాట్ సీన్ గుర్తు చేసుకో. భారంగా ఉన్న ఆ వాతావరణాన్ని తేలికపరుస్తూ రైజా సరదాగా అంది. నువ్వెప్పుడు ఇంతేనా? ఇంకా మారవా? అంటూ కొట్టడానికి ముందుకు రాబోతూ ఉండగా రైజా గార్డెన్లోకి పరుగు తీసింది. వెనకాలే వేద కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏకే తన గది కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తూ గార్డెన్ వైపు చూశాడు. ఇద్దరూ పరిగెత్తుకుంటూ ఆడుతున్నారు. ఆ దృశ్యం చూడగానే ఏకేకి మరింత కోపం వచ్చి వేగంగా నడుస్తూ గార్డెన్లోకొచ్చాడు. రైజాని కర్ర తీసుకుని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడే ఏకే రావటంతో తన పరుగును ఆపబోతూ ఏకేని ఢీకొట్టింది. ఆ సారీ బాస్ అంటూ చేతిలో ఉన్న కర్రని దూరంగా పడేసి పరిగెట్టడం వల్ల బయటకొచ్చిన తాలిని ఏకేకి కనిపించకుండానే వెంటనే తన డ్రెస్ లోపలికి వేసేసుకుంది. వేద చేతిని పట్టుకొని రైజా వైపు చూస్తూ, స్టాప్ రైజా, వేద నా భార్య. ఇక్కడ ఏదైనా చేసే హక్కు తనకుంది. కానీ నువ్వు ఇక్కడ ఎంప్లాయ్వి. నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. కోపంగా అరిచి వేదాన్ని తీసుకుని ఇంటివైపు నడిచాడు ఏకే. వేద రైజా వైపు సారీ అని ప్రతిమాలుతున్నట్టు చూసింది. ఇట్స్ ఓకే, అదేం పట్టించుకోను. రైజా చిన్నగా అంటూ సైగ చేసింది. ఏకే తిట్టినా సరే రైజాకి సంతోషంగా అనిపించింది. ఏకే కోపంలో ఉన్నా సరే వేదాన్ని తన భార్యగా ఒప్పుకున్నాడు. తన స్నేహితురాలి జీవితం సంతోషంగా మారబోతుందని నమ్మకం కుదిరింది రైజాకి. గదిలోకి వెళ్ళిన తర్వాత వేదా దవడ్ని గట్టిగా పట్టుకుని, నువ్వు రైజాతో ఎక్కువగా మాట్లాడడానికి వీల్లేదు. ఎంప్లాయీస్తో డిస్టెన్స్ మెయింటైన్ చేయి. నువ్వు ఏకేకి భార్యవి, ఆనంద్ కుమార్ మిస్సెస్వి అంటూ కోపంగా వేద నుండి దూరంగా జరిగాడు. వేదాలో ఎలాంటి చలనం లేదు. మళ్ళీ వేద వైపు తిరిగి, ఏ రైజా దగ్గర చాలా సంతోషంగా ఉంటున్నావు, ఆడుకుంటున్నావు, మాట్లాడుతున్నావు. నా దగ్గర ఎందుకలా ఉండట్లేదు? ఏకే కోపంగా అడిగాడు. వేదాకి అతని కళ్ళల్లో జలసీ కనిపించింది. బాస్, సారీ బాస్. వేద తడపడుతూ అంది. బాస్ కాదు, నాకు నిక్నేమ్ పెట్టావుగా, ఏంటది? అంటూ భుజాలు పట్టుకొని ఊపుతూ అడిగాడు ఏకే. వేదాకి చెమటలు పట్టేశాయి. గొంతులో నుండి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. ఇంతవరకు గార్డెన్లో నవ్వుతూ తిరిగావు కదా, ఇప్పుడెందుకు నా ముందెందుకు నవ్వట్లేదు?
ఏకే అడుగుతుంటే వేద మనసంతా అయోమయంగా ఉంది. అతని వైపు బెరుగ్గా చూస్తూ బాస్, వాష్రూమ్ అని చిన్నగా అడిగింది. కోపంగా పిడికిలు బిగించి వేదాన్ని వదిలేశాడు. ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా వేద వెంటనే వాష్రూంలోకి పరుగు తీసింది. తన కోపాన్ని నిగ్రహించుకోలేక బాల్కనీ వైపు వెళ్ళి ఆ తలుపుని గట్టిగా వేశాడు ఏకే. వాష్రూంలోకి వెళ్ళిన వేద గుప్పెట్లోకి నీళ్లు తీసుకొని వెంటనే తన మొహం మీదకి చల్లుకొని తేరుకుంది. బాస్ నిక్నేమ్ ఎలా తెలుసు? తాగేసి వాగేశానా? అలా అన్నానని రైజా కూడా చెప్పలేదే. మనసులోనే తను పెట్టుకున్న అసుర అన్న నిక్నేమ్ని తలుచుకుంటూ అంది. ఇప్పుడు అతని రాక్షస స్వభావానికి సంబంధం లేకుండా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకాస్త సమయం వాష్రూంలోనే ఉంటే ఆ తలుపులు బద్దలు కొట్టేస్తాడని వేద నెమ్మదిగా బయటకొచ్చింది. నువ్వు మంచం మీద రెస్ట్ తీసుకో. సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ అన్నాడు ఏకే. అంటే దానర్థం ఇంకాసేపు సోఫాలోనే కూర్చుంటాను, నువ్వు మంచం మీద రెస్ట్ తీసుకోమని. వేదాకు అర్థమైనా సరే ఏకే పక్కకెళ్ళి నిల్చొని ఒక బాస్ వర్క్ చేస్తూ ఉంటే నేను మంచం మీద పడుకోవటమా? బాస్ ఎప్పటినుంచి ఇలా ఆలోచిస్తున్నారు అంటూ అతని వైపే చూసి, బాస్ నేను నేను చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అంటూ ల్యాప్టాప్ అందుకోబోయింది. ఏకే వేద చేతిని పట్టుకొని అతని పక్కనే కూర్చోపెట్టి, ఓకే, నేను ఇలాగే రెస్ట్ తీసుకుంటాను, నువ్వు వర్క్ చేసుకో అంటూ ముందు ఉన్న టీపై మీద ల్యాప్టాప్ పెట్టి వేద ఒళ్ళో తల పెట్టి పడుకున్నాడు ఏకే. వేదాకి కొత్తగా విచిత్రంగా అనిపించి ఏకే వైపు చూసింది. అతను కళ్ళు మూసుకొని పడుకున్నాడు. రేపు జరగబోయే మీటింగ్ గుర్తు రావటంతో వేద ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ని అందుకోబోయింది. కొంచెం ముందుకి వంగోగానే ఆమె ఛాతికి ఏకే మొహం తగులుతున్నట్టు అనిపించి షాక్ తగిలినట్టు అయ్యి వెంటనే వెనక్కి జరిగింది వేద. ఏకే వెంటనే లెగిసి కూర్చుని, నీకు డైట్ ప్లాన్ అంటూ ఉండట్లేదు, రేపటి నుంచి నువ్వు కూడా పాలు తాగాలి. నువ్వు నీకిష్టమైనవన్నీ తింటున్నావు, నాకు రెండంటే రెండే దోశలు. నాకంటే ఎక్కువగా జిమ్ అవసరం నీకే ఉంది. రేపటి నుండి రైసాతో ఆడుకోవడం మానేసి నాతో పాటు జిమ్కి రా అంటూ లెగిసి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు ఏకే. జిమ్ అన్న పేరు వినపడగానే వేద మనసు బాధతో విలవిలలాడిపోయింది. ఒకసారి తల వంచి ఆమె శరీరాన్ని నడుముని చూసుకుంది. బానే ఉన్నానుగా, ఇంకా ఈ జిమ్ ఎందుకు? అయినా నాతో మాట్లాడొద్దు, దూరంగా ఉండు అంటారు, మళ్ళీ వెంటే రమ్మంటారు అంటూ తనలో తనే బాధపడి ల్యాప్టాప్ని తీసుకొని తన పని చేసుకోవటం మొదలుపెట్టింది వేద. రెండో రోజు టికెట్స్ బుక్ చేసిన సమయానికంటే ముందే ఎయిర్పోర్ట్లో ఉన్నారు వేద ఏకే. ఎప్పట్లానే రాబిన్ రైజా ఎంట్రన్స్లో నిలబడి నువ్వు లగేజ్ తీసుకురా, నువ్వు లగేజ్ తీసుకురా అంటూ గొడవ పడుతూ ఉన్నారు. ఆ ఇద్దరిని చూస్తూ వేద ఏకే పక్కకొచ్చి కూర్చుంది. ఏకే పాత ఏకేలా మారిపోయాడు. మొహంలో ఎలాంటి భావం లేకుండా తన మొబైల్లో వచ్చిన మెయిల్స్ని చెక్ చేసుకుంటూ ఉన్నాడు. సాధారణంగా ఏకే పక్కన కూర్చున్నప్పుడు ట్యాబ్లో తన పని చేసుకుంటూ ఉంటుంది వేద. కానీ ఈసారి రైజా చేస్తాననటంతో ప్రశాంతంగా కూర్చుని చుట్టూ చూసింది వేద. రాబిన్ రైజా గొడవ పడుతూ కనిపించారు. అక్కడికి వెళ్ళాలనుకుంది. రైజాతో మాట్లాడొద్దన్న విషయం గుర్తొచ్చి అలానే కూర్చుండిపోయింది వేద. వేదాతో ఏదో చెప్పాలని గుర్తొచ్చి, నువ్వే ఈ లగేజ్నంతా లోపల పెట్టు అంటూ రాబిన్కి చెప్పి వేదాన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది రైజా. బాస్ నీడలా పక్కనే కూర్చున్నారే, మరెలా అని ఇద్దరిని చూస్తూ అనుకుని ఒక పేపర్ మీద తను చెప్పాల్సిన విషయాన్ని రాసి అటుగా వెళ్తున్న ఓ మహిళకిచ్చింది. ప్లీజ్ ఈ పేపర్ని ఆ రెడ్ కలర్ టాప్ వేసుకున్న అమ్మాయికివ్వరా? రైజా చెప్పిందే కానీ ఏకేకి తెలియకుండా ఇవ్వమని చెప్పటం మర్చిపోయింది. ఆమె వేద దగ్గరికి వెళ్తుంటే ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది రైజాకి. పేపర్ని వేదాకి ఇవ్వబోతూ పక్కనే కూర్చున్న ఏకేని చూడగానే, సార్, మీరు ఏకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ కదూ? మిస్టర్ ఏకే, నా పేరు మహా సార్, మూన్ ఛానల్ రిపోర్టర్ని. మీ ఇంటర్వ్యూ కోసం చాలాసార్లు ప్రయత్నించాను, అది నా కళ. ఒక్కసారిగా ఏకేతో మాట్లాడుతూ ఆ పేపర్ని ఇవ్వటం మర్చిపోయింది ఆ మహిళ. ఏకే ఆమె వైపు విసుగ్గా చూశాడు. వేద వెంటనే ఆమెని దూరంగా తీసుకెళ్తూ, బాస్ ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే మీ చెంప మీద 5,000 లచ్చులు పడుండేవి. మళ్ళీ కలుద్దాం, అప్పుడు తీసుకుంది ఇంటర్వ్యూ. వేద చెప్తూనే ఉంది. 5 నిమిషాల ఇంటర్వ్యూ చాలు మేడం అంటూ ఆమె ప్రతిమాలుతూనే ఉంది.
ఎలాగో చెప్పి ఆమెను పంపించేసింది వేద. కొంచెం దూరంలో రైజా కనిపించింది. నీ మొబైల్ చెక్ చేసుకో అంటూ సైగ చేసింది రైజా. ఏకే పక్కనే కూర్చొని మొబైల్ చూస్తే ఏదో జరుగుతుందని గుర్తుపట్టేస్తాడు. అందుకే వేద అక్కడే నిలబడి మెసేజ్ చూసింది. బాస్కి ఏదో ఒక అబద్ధం చెప్పి కారు పార్కింగ్ వైపు వచ్చేసేయ్, నీకోటి చూపిస్తాను. రైజా మెసేజ్ని చదివి వెంటనే డిలీట్ చేసి ఏకే దగ్గరికెళ్ళింది వేద. ఓ 5 నిమిషాలు ఏమీ తెలియనట్టు ప్రశాంతంగా కూర్చుంది. ఎక్కడికో వెళ్తున్నట్టు లేవబోతుంటే ఎక్కడికి అడిగాడు ఏకే. బాస్, వాష్రూమ్కి అంటూ ఇబ్బందిగా చెప్పింది. ఓకే, 10 మినిట్స్ అంటూ టైమర్ పెట్టాడు. వాష్రూమ్ వైపు వెళ్ళి అటు నుండి కార్ పార్కింగ్ వైపు వెళ్ళింది వేద. అక్కడే రైసా కనిపించింది. ఏంటిదంతా, ఈ సమయంలో ఇక్కడికెందుకు? వేద చిన్నగా అడిగింది. ఇక్కడ మాట్లాడితే బాస్కేమీ వినపడదు, మామూలుగా మాట్లాడొచ్చు అంటూ నవ్వేసింది రైసా. నీకోసం ఎవరొచ్చారో చూడు అంటూ అటు చూపెట్టగానే ఎదురుగా తన తమ్ముడు కేశవ కనిపించాడు. పరిగెత్తుకుంటూ వచ్చి వేదాన్ని కౌగిలించుకున్నాడు. వేదాకి ఆనందంతో దుఃఖం వచ్చేసింది. ఇప్పటికైనా చూడగలుగుతానని అనుకోలేదు. ఇంత పెద్దవాడివైపోయావు, అయినా ఇలా ఏడుస్తున్నావు, ఒక్కడివే వచ్చావా అడిగింది వేద. లేదక్క, నాన్న పల్లవి అక్క కూడా వచ్చారు అంటూ కేశవ రాఘవయ్యని పల్లవిని చూపించాడు. తన కుటుంబ సభ్యుల్ని మళ్ళీ కలుస్తానని అనుకోలేదు వేద. అక్క, ఆ రాక్షసుడితో ఎలా ఉంటున్నావు? బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కదూ అంటూ బాధపడ్డాడు కేశవ. అదేం లేదు, బాస్ నన్ను బాగా చూసుకుంటున్నారు, నన్నేమనరు. తండ్రిని కౌగిలించుకొని ఏడ్చేసింది వేద. నీకిష్టం లేకపోతే ఎప్పటికైనా వచ్చేయొచ్చుగా పల్లవి అడిగింది. నా మీద ప్రేమ మీతో అలా మాట్లాడిస్తుందక్కా, నన్ను బాస్ చాలా బాగా చూసుకుంటున్నారు వేద నచ్చ చెప్పింది. అంత బాగా చూసుకుంటే బాసుని ఎందుకు పిలుస్తున్నావు కేశవ అడిగాడు. 10 నిమిషాల టైం అయిపోవటంతో ఏకే వాష్రూమ్ వైపే చూస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నాను, ఎందుకింతలా చూస్తున్నాను అంటూ తన దృష్టిని ల్యాప్టాప్ తెరిచి వర్క్ మీద పెట్టబోయాడు. కానీ అతనికి తెలియకుండానే పదే పదే వేద వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు. బాస్ నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారు చిన్నగా రైసాతో చెప్పింది వేద. అంకుల్, నేనున్నాను, వేదాకేమీ కాదు, బాస్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇద్దరూ ఒకరికొకరు ప్రేమలో ఉన్నారు. బాస్ మారటానికి కొంచెం టైం పడుతుంది, ఇంకా ఫ్లైట్కి టైం అవుతుంది అంటూ తొందర చేసింది రైసా. నీ మీద నమ్మకముందమ్మా, నా కూతుర్ని మళ్ళీ కలిసే అవకాశాన్ని ఇచ్చావు. నా కూతురు జీవితం పాడైపోకుండా వాళ్ళిద్దరూ బావుంటే నాకదే చాలు కళ్ళొత్తుకుంటూ అన్నాడు రాఘవయ్య. అమ్మకి నా మీద ఇంకా కోపం ఉందా నాన్నా అడిగింది వేద. అలా ఏం లేదమ్మా, కానీ ఇంటి నుండి అన్ని సంవత్సరాలు దూరంగా పంపించేసరికి అమ్మ బాధపడుతుంది. అలా పంపించకుండా ఉండాల్సింది అని పదే పదే అనుకుంటుంది. నీ మీద ఎవ్వరికీ కోపం లేదు, నువ్వంటే మా అందరికీ ఇష్టం, నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు. వేదాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక ముగ్గురు బాధగా మాట్లాడుతూనే ఉన్నారు. వేద 10 నిమిషాల్లో తిరిగి రాకపోవటంతో ఏకేకి విసుగ్గా అనిపించింది. వేర్ యూ వేద అంటూ తన యాపిల్ వాచ్కి టెక్స్ట్ మెసేజ్ చేశాడు. అతని మొబైల్కి బీప్ సౌండ్ రాగానే వేదాన్ని మెసేజ్ చేసిందని అనుకున్నాడు. కానీ ఆ మెసేజ్ దేవేంద్ర నుండి వచ్చింది. వేద ఎక్కడుందని ఆలోచిస్తున్నావా? కిడ్నాపర్ని అడిగి చెప్పనా వేద ఎక్కడుందో? ఆ మెసేజ్ చూడగానే ఏకే బ్రెయిన్ కొన్ని సెకండ్లు పని చేయటం ఆగిపోయింది. ఒకవైపు ఆఫీస్ టెన్షన్, మరోవైపు వేద ఇంకా తిరిగి రాలేదు. ల్యాప్టాప్, ఆఫీస్ ఫైల్స్ అన్నీ అక్కడ వదిలేసి వేద యాపిల్ వాచ్ లొకేషన్ని వెతుక్కుంటూ వచ్చాడు ఏకే. ఏంటి, నీ భార్య మిస్ అయిందా, కనిపించలేదా? దేవేంద్ర నుండి మరో మెసేజ్ వచ్చింది. ట్రాక్ లొకేషన్ తప్పు చూపించిందని ఏకేకి అర్థమయ్యేసరికి తన కోపం మరింతగా పెరిగిపోయింది. కంగారుగా వెతకటం మొదలుపెట్టాడు. కారు పార్కింగ్లో వేద ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపించింది. దూరంగా కనిపిస్తున్న ఆ వ్యక్తి వేదానే అయ్యుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు ఏకే. చాలా టెన్షన్గా అటువైపు పరుగులు తీసి వేద అని చిన్నగా పిలిచాడు. వేద వెనక్కి తిరిగి చూసి బాస్ అనేలోపే పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు ఏకే. ఏమైంది బాస్ అడిగింది వేద. నాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకొచ్చావు? ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పలేవా అని మాట్లాడుతూ
అంతకుముందు వేద ఎవరితోనో మాట్లాడుతున్నట్టు గుర్తొచ్చి ఎదురుగా చూశాడు. ఓ కారుకి పక్కగా రాఘవయ్య, పల్లవి, కేశవ దాక్కున్నారు. మరో కారు వైపు రైసా దాక్కుంది. ఏకే అలా వెతుక్కుంటూ రావటం చూసి రాఘవయ్య సంతృప్తి చెందాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? అడిగాడు ఏకే. వేద భయపడితే నిజం చెప్పేస్తుందని రైసా నెమ్మదిగా కారు వెనకాల నుండి లెగిసింది. సారీ బాస్ అంటూ ఏదో మాట్లాడబోయింది కానీ నోట్లో నుండి మాట రాలేదు. చెంప మీద గట్టిగా కొట్టుకొని, అది లగేజ్ గురించి అడుగుదామని పిలిచాను. మీరు మాట్లాడొద్దన్నారు, అందుకే ఇటు తీసుకొచ్చాను. అబద్ధం చెప్పేసింది రైసా. ఇంకెప్పుడైనా ఇలా చేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ రైసాకి వార్నింగ్ ఇచ్చి వేద భుజం చుట్టూ చేతులు వేసి తీసుకెళ్లిపోయాడు ఏకే. ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించటంతో వాళ్ళ వస్తువులన్నీ తీసుకుని బయలుదేరారు. ఏకే పక్కన వేద కూర్చుంది, వెనకాలే రైసా కూర్చుంది. ఏకే మొహంలో కోపం ఛాయలు ఇంకా పోలేదు. వేద సీటు వెనక్కి వాలి బుగ్గ మీద చేయి పెట్టుకుని ఆలోచిస్తూ ఉంది. ఏంటి, ఏదైనా చెప్పాలా? మాట్లాడాలనుకుంటున్నావా? రైజా ముందుకు వంగుని వేదాకి ఒక్కదానికి వినపడేలా చిన్నగా అడిగింది. నాన్న వాళ్ళకి ఎలాంటి సమస్య లేదుగా? జాగ్రత్తగా వెళ్ళారా? అడిగింది వేద. వాళ్ళకేంటి, జాగ్రత్తగానే ఉంటారు. నీ గురించి బెంగంతా. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ఏమీ ఆలోచించకు. హైదరాబాద్ వచ్చాక అప్పుడు లేపు. అప్పటి వరకు మత్తుగా నిద్రపోవాలి అంటూ రైసా వెనక్కి వాలిపోయింది. అదే సమయంలో దేవేంద్ర ఏకే కూర్చున్న వరుసలోనే చివరి సీట్లో కూర్చున్నాడు. ఏకేకి ఎదురుగా ఉన్న అద్దంలోనే కనిపిస్తున్న అతని ప్రతిబింబాన్ని చూస్తూ, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఏకే. నువ్వు హైదరాబాద్ వస్తున్నావు కదా, దానికి వెల్కమ్ పార్టీ. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. అప్పుడే సర్వీస్ కోసం ఎయిర్ హోస్టెస్ రావటంతో పొగరుగా నవ్వుతూ కోక్ని ఆర్డర్ చేశాడు దేవేంద్ర. వేద ఏకే వైపు తిరిగి పలకరించడానికి కూడా భయపడిపోయింది. ఎయిర్ హోస్టెస్ రావటంతో తనకి కావలసిందేదో ఆర్డర్ చేశాడు ఏకే. అతను కదిలిన ప్రతిసారి సారీ బాస్ అంటూ చెప్తూనే ఉంది వేద. వేద, ఇదే లాస్ట్ వార్నింగ్. ఇలా ఎప్పుడు జరగకుండా చూసుకో. అసలు నీ వాచేది? అడిగాడు ఏకే. వేద చూపిస్తూ ఉండగానే ఆమె చేతి నుండి వాచ్ని తీసేసుకున్నాడు ఏకే. తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేయబోతుండగా, సార్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్ చెప్పింది ఎయిర్ హోస్టెస్. ఏకే కోపంగా ఆమె వైపు చూశాడు. ప్లీజ్ సార్, ఇట్స్ అవర్ డ్యూటీ చెప్పిందామె. ఏకే ఆ మొబైల్ని వేద చేతిలో పెట్టి, ఇది నాది కాదు, చాలా అంటూ కళ్ళు మూసుకున్నాడు. ఇదేదో భార్యాభర్తల గొడవ అనుకుని ఎయిర్ హోస్టెస్ తనలో తనే చిన్నగా నవ్వుకుంది. ఏకే అప్పుడే కోపంగా ఉంటాడు, అప్పుడే ప్రేమని చూపిస్తాడు, అప్పుడే పంతంగా మారిపోతాడు. ఇవన్నీ జీర్ణించుకునే లోపే మరేదో చేస్తాడు. వేదాకి అయోమయంగా అనిపించింది. మరో కొన్ని గంటల తర్వాత రైజా, వేద, ఏకేతో పాటు దేవేంద్ర కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నారు. రైజా లగేజ్ కోసం వెళ్ళింది. అన్నిటికంటే ముఖ్యం వేదానే అన్నట్టు ఏకే వేద చేతిని అస్సలు వదలట్లేదు. ఏకే ఊహించినట్టుగానే దేవేంద్ర నుండి మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఏంటి ఏకే, అబద్ధం చెప్తేనే ఇంతగా బాధపడిపోయావు? అదే నిజమైతే? ఏకే కోపంతో ఆ మొబైల్ని విసిరిగొట్టబోయాడు. వేద వెంటనే అతని చేతిని పట్టుకుంది. ఇంకా ఎంతసేపు? కోపంగా అరిచాడు ఏకే. వెంటనే వెళ్ళి రైజాని తీసుకొస్తాను బాస్ అంటూ వేద కదలబోతుంటే ఆమెని వెళ్ళనివ్వకుండా చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఏకే. అంతలోనే రైజా లగేజ్ని తీసుకురాగానే డ్రైవర్ వచ్చి సిద్ధంగా ఉన్నాడు. కార్ తిన్నగా ఏకేకి సంబంధించిన 5 స్టార్ హోటల్కే వెళ్ళింది. అందులో 5th ఫ్లోర్లో ఉన్న రూమ్స్ మొత్తం ఏకేకి సంబంధించినవే. మాస్టర్ బెడ్రూమ్లో ఏకేకి సంబంధించినవన్నీ ఉంచి బయటకొచ్చింది వేద. ఎప్పుడూ ఈ హోటల్లోనే ఉంటారా? చాలా బాగుంది. నా రూమ్ ఎక్కడా? అడిగింది రైజా. అది బాస్ రూమ్, ఇది నా రూమ్. నువ్వు కావాలంటే నాతోనే ఉండొచ్చు, లేదంటే నీ ఇష్టం, వేరే రూమ్ కూడా తీసుకోవచ్చు చెప్పింది వేద. ఏంటి, బాసు నువ్వు వేరే రూమ్లో ఉంటారా? రైజా ఆశ్చర్యంగా అడిగింది. అరే, ఎన్నిసార్లు చెప్పాలి? అక్కడ ఉన్నంత వరకు భార్యాభర్తలం, ఇక్కడ అలా కాదు, బాస్ పిఏ అంతే. మా ఇద్దరికీ పెళ్ళయిందని ఇక్కడెవరికీ తెలీదు. అలా తెలియటం బాసుకు కూడా ఇష్టం లేదు. సంవత్సరంలో ముగిసిపోయే బంధం, అందుకోసమే చెప్పొద్దన్నారు చాలా మామూలుగా చెప్పింది వేద.
రైజా నుదుర్ని వేళ్లతో రుద్దుకుంటూ, మీ బంధాలు అనుబంధాల గురించి నాకు చెప్పొద్దు. తల నొప్పొస్తుంది. మీ ప్రేమలేంటో, ఆ ఫిజికల్ అటాచ్మెంట్లేంటో. ఏదైనా హాట్ రొమాన్స్ ఉంటే చెప్పు, వింటాను. చిన్నగా కన్ను గీటుతూ అంది రైజా. అదంతా పక్కకి పెట్టు. ఏ రూమ్ కావాలి? వేద నవ్వుతూ అడిగింది. నీకు బాస్కి అభ్యంతరం లేకపోతే నీ రూమ్లోనే ఉంటాను అంటూ రైజా వేద గదిలోనే తన లగేజ్ పెట్టుకుంది. మధ్యాహ్నం వరకు విశ్రాంతి తీసుకుని ఏకే కంపెనీకి ముగ్గురు బయలుదేరారు. అక్కడికి వెళ్ళాక రైజా ఏమేం చెయ్యాలో వేదాకి చెప్పాడు ఏకే. వేద మొత్తం రైజాకి వివరించింది. బాస్కి నన్ను ఆస్ట్రేలియా పంపించే ఆలోచన లేదా అంటూ తల పట్టుకుంది రైజా. నాకేం వినపడట్లేదు. ఈ విషయంలో నాకు చెవుడొచ్చింది. ఏదైనా ఉంటే బాస్తోనే మాట్లాడుకో వేద అంటూ నవ్వేసింది. చాలా రోజుల తర్వాత వచ్చిన ఏకేని చూసేసరికి ఆఫీసు మొత్తం బిజీగా మారిపోయింది. వేద తయారు చేసిన షెడ్యూల్లోని ఏకే హాస్పిటల్ చెకప్ కూడా ఉంది. మరో వారం వరకు షెడ్యూల్ బిజీగా మారిపోయింది. ఏదైతే ఏంటి, వేద తిరిగొచ్చినందుకు 4 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న వీపీ అసిస్టెంట్ సంజీవ్కి చాలా సంతోషంగా అనిపించింది. ఈ వీకెండ్ బిజినెస్ మీటింగ్ ఉంది. వేద ఖచ్చితంగా వస్తుందని సంజీవ్కి తెలుసు. రెక్కలు కట్టుకుని వాలిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు వేదాన్ని చూస్తానా అని ఊహాలోకంలో తేలిపోతున్నాడు సంజీవ్. బిజీ షెడ్యూల్లో 2 రోజులు గడిచిపోయాయి. ఏకే వేదానే కాదు, రైజా కూడా విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంది. ఆఫీసులో ఉండగా వేద రైజాకి ఏదో వివరిస్తూ ఉంది. అప్పుడే వచ్చిన ఏకే వేదాన్ని చూసి, జస్ట్ 20 మినిట్స్, వర్క్ మర్చిపోయావా? వెంటనే పూర్తి చేయాలని గుర్తులేదా? త్వరగా రా అంటూ సీరియస్గా అరిచాడు. ఓ గాడ్, నేను బాస్కి దగ్గరలో లేను. ఆస్ట్రేలియా వెళ్ళిపోవటం చాలా మంచిది. ఇలా కళ్ళు మూసుకుని బాస్ దగ్గర ఇన్ని సంవత్సరాలు ఎలా చేస్తున్నావు అంటూ భారంగా ఊపిరి వదిలింది రైజా. వేదాకి ఆ రోజు ఏకే తల్లి శాలినీదేవి తన్ని పిలిచిన రోజు గుర్తొచ్చింది. శాలినీదేవికి చాలా సంతోషంగా అనిపించింది. వేద తన కొడుకుకే పిఏగా ఉండటం, తన కొడుకు సంరక్షణలో వేద భయం లేకుండా ఉంటుంది అనిపించింది. ఇది యాదృచ్ఛికమే అయినా తన కొడుకు వేదాకి అవకాశం ఇవ్వటమే ఆశ్చర్యంగా అనిపించింది శాలినీదేవికి. వేదాని ఆదివారం ఇంటికి రమ్మని పిలిచింది. తన కొడుకు మీద చాలా ఎక్కువగా నమ్మకం ఉండటంతో వేద పర్మిషన్ అడిగితే వెంటనే ఇచ్చేస్తాడు అనుకుంది. అప్పటికి వేద జాయిన్ అయి 3 నెలలైంది. ఆదివారం షెడ్యూల్ కూడా బిజీగా ఉండటంతో లీవ్ అడగటం కోసం వేద ఏకే దగ్గరికి వెళ్ళింది. ఆఫీస్లో ఎంత వర్క్ ఉందో తెలీదా? ఈ ఆదివారం ఎవ్వరికీ సెలవు లేదు. రేపు నేను ముంబై వెళ్ళాలి. ముందు టికెట్స్ బుక్ చేయి. ఏకే చాలా కోపంగా అరిచాడు. అతని బిజినెస్ సంపదతో పాటు అతని పొగరు కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తున్న రోజులవి. ఏకే ముంబై వెళ్లేలోపు ఆ రోజు రాత్రి ఎంతసేపైనా సరే వేదాని మొత్తం పని పూర్తి చేసే వెళ్ళమన్నాడు. వేద తన పని పూర్తి చేసుకుని బయటకొచ్చేసరికి రాత్రి 1 అయింది. ఏకే ముంబై వెళ్తాడు కాబట్టి శాలినీదేవిని కలవాలి అనుకుంది. ఎంప్లాయీస్ని కంపెనీ కార్లో తీసుకురావటం వరకే వాళ్ళ బాధ్యత. వెళ్ళేటప్పుడు వాళ్ళిష్టం. ఆలస్యమైతే పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒక్క వేదాకే కాదు, కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే నియమం వర్తిస్తుంది. వాచ్మెన్ సహాయం తీసుకుని ఏదైనా టాక్సీ బుక్ చేసుకోవటానికి ప్రయత్నించింది వేద. అప్పుడే తనకి ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది. వేదాకి భయం వేసి ఒక అడుగు వెనక్కి వేసింది. కార్ విండో అద్దం కిందకి దిగగానే అందులో శాలినీదేవి కనిపించింది. వేద సంతోషంగా వెళ్ళి కార్లో కూర్చుంది. ఎలా ఉన్నారంటీ? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? ఈ టైంలో మిమ్మల్ని చూస్తానని అస్సలు ఊహించలేదు. బాగుంది వేద ఉత్సాహంగా అడిగింది. శాలిని ఆఫీస్ వైపు చూస్తూ గట్టిగా నిట్టూర్చి, లోపల అతను లేడా అడిగింది. ఎప్పుడు నాతోనే ఉంటారు. ఇందాకే వెళ్ళిపోయారు. మీరు చెప్పినట్టే నాకు హైదరాబాద్ రాగానే జాబ్ దొరికింది చెప్పింది వేద. ఈ ఎండి చాలా కోపంతో ఉంటాడని విన్నాను. నిన్నేమన్నా బాధ పెడుతున్నాడా అడిగింది శాలిని. వేదాకి సడన్గా అతని గురించి మాట్లాడాలి అనిపించలేదు. అలా ఏం లేదంటీ. వర్క్లో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. హీఈస్ అన్ ఇంటెలిజెంట్ ఫెలో, అంతే. మొదటిసారి తన జీవితంలోనే తన కొడుకు గురించి మంచి మాటలు వినపడి నవ్వుకుంది శాలిని. ఈ రాత్రికి ఇంట్లోనే పడుకుందు. రేపొద్దుట మాట్లాడుకుందాం
అంటూ కార్లో వెళ్తున్నంతసేపు వేద మాట్లాడే మాటల్ని ఆస్వాదిస్తూనే ఉంది శాలిని. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.